టాలీవుడ్ లో ఏ హీరో ఏ మూవీతో బిజీ అయ్యాడు? బాలీవుడ్ టు కోలీవుడ్ ఏ స్టార్ ఇంకే గుసగుసల్లో ఇరుక్కున్నారు. ఇలా మొత్తంగా బే టౌన్ నుంచి తెలుగు సినిమా టౌన్ వరకు మూవీ ముచ్చట్లేంటి మీరే చూడండి. దాదాపు 300 సినిమాలతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నటి ఎవరంటే తక్కువ చెప్పేది ఏంటంటే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఇప్పుడు మామ్ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చారు. అయితే మేడం చెప్పండి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మామ్ కదా అంటే మీకు ఆ లైన్ చెప్పగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? చెప్పగానే తప్పకుండా చేస్తాను అన్నాను. ఐ రియలీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని. ఒక్కొక్కసారి ఒక పిక్చర్లో అన్నీ బాగా కుదురుతుంది, అలాగే ఈ ఫిల్మ్లో కూడా అన్నీ బాగా కుదిరింది. ఫ్రమ్ ద డే వన్ రెహమాన్ గారు ఈ పిక్చర్లో మ్యూజిక్ ఇస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం, అదే జరిగింది. నవాజుద్దీన్ గారు ఈ పిక్చర్లో ఈ క్యారెక్టర్ డీకే క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం, అలాగే ఆయన ఒప్పుకున్నారు. అక్షయ్ ఖన్నా తర్వాత నా కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి సజల్ చాలా మంచి యాక్ట్రెస్, పాకిస్తాన్లో నుంచి వచ్చింది. సో ఆ అమ్మాయి ఫిల్మ్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. ఇలాగ అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా అనుకున్నట్టే కుదిరాయి. కథ మొత్తం మీరు ఏదైతే అనుకున్నారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే యాజిటీస్గా సినిమా మొత్తం వచ్చిందా, లేకపోతే ఎక్కడ మళ్ళీ తర్వాత ఏమైనా మార్పులు ఏమైనా చేసుకున్నారా? ఏం మార్పు లేదు, అంటే అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది. సో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఆడియన్స్ కూడా చూసి వాళ్ళకు నచ్చుతుంది అనే నమ్మకం నాకుంది. ఇంగ్లీష్ ఆ తర్వాత ఇది వస్తుంది కదా, అంటే దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? ఇంగ్లీష్ ఇట్స్ అ స్పెషల్ ఫిల్మ్. అది దాని ఒక చామ్, దాని ఒక క్యారెక్టర్, ఒక బ్యూటీ అది వేరే. అండ్ మామ్ ఇస్ డిఫరెంట్. అఫ్ కోర్స్ మామ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్ మదర్. షీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ హర్ చిల్డ్రన్స్ సేక్. ప్రొడక్షన్ పరంగా చూస్తే మీరే ఓన్ ప్రొడక్షన్ కదా, సో అంటే దానికి దగ్గర డిమాండ్కి దగ్గర మీరు ఏ విధంగా చూసుకున్నారు ఏంటి? వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గురించి అందరికీ తెలుసు. ఆ పిక్చర్ బాగా రావాలని డైరెక్టర్ కోరికలు కానీ అన్నీ హీ గోస్ అవుట్ ఆఫ్ ద వే టు మేక్ ద ఫిల్మ్ బ్యూటిఫుల్. అంటే ప్రేక్షకుల ఎప్పుడు రాబోతుంది? జూలై 7th మామ్ రిలీజ్ అవుతుందండి. మీరంతా తప్పకుండా చూసి మీకు అందరికీ నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను. మామ్ ప్రమోషన్కి వచ్చినటువంటి శ్రీదేవి గారి యొక్క అభిప్రాయం, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ గురించి మొత్తం కూడా ఆమె హైదరాబాద్లో ఉండి కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రమోషన్ చేస్తూ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె ఉన్నారు. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. సో నెక్స్ట్ టైం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.